పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్ పై చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీ అభ్యర్థులను ఓడగొట్టించే ప్రయత్నం చేశారని, అందుకనే పార్టీ సరైన నిర్ణయమే తీసుకుందని అన్నారు. ఆయన వివేక్ అంటే వివేకం అనుకున్నామని, కానీ వంచన విద్రోహమని ఘాటుగా విమర్శించారు. 100% పార్టీని బొందపెట్టడానికి వివేక్ ప్రయత్నించారని మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. 4 సార్లు పార్టీలు మారిన చరిత్ర వివేక్ దని కొప్పుల మండిపడ్డారు. అదే పరిస్థితి, బాల్క సుమన్ గారి దగ్గర అదే పరిస్థితి, పుట్ట మధు గారి దగ్గర అదే పరిస్థితి, కొప్పుల ఈశ్వర్ ధర్మపురులు అదే పరిస్థితి, అదే విధంగా వెల్లంపల్లిలో అదే పరిస్థితి. దివాకర్ రావు గారి కూడా ఆయన ఉంటే గ్రూపులు వేస్తారు సార్. ఆయన మన పార్టీ కాదు సార్, ఆయన సొంత పార్టీ ఉంటుంది సార్. ఒకటి వాళ్ళ కార్యకర్తలు మన టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు రాదు, వివేక్ కార్యక్రమాలకు మాత్రమే వస్తారు. రేపు ఒకవేళ పార్లమెంట్ లో అదృష్టమో దురదృష్టమో హంగు ఏర్పడే సమయంలో కనుక మీలాంటి వాళ్ళు మా సభ్యులుగా ఉంటే మీరు టీఆర్ఎస్ పార్టీలో ఉంటారా? నమ్మల్ని ఇప్పుడే కదా 5 ఏళ్ళు తిరగక ముందు 4 సార్లు పార్టీ మారినటువంటి చరిత్ర మీకుంటే మిమ్మల్ని నమ్మి టికెట్ ఇవ్వాలా? వేరే పార్టీ వాళ్ళకి సహకరించి వారిని ఓడించాలని కుట్ర చేస్తాడు. ఆల్మోస్ట్ ఆల్ పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులందరినీ ఓడించాలని కుట్ర చేసినటువంటి వ్యక్తి వివేక్. పార్టీకి ద్రోహం చేసింది నువ్వు, పార్టీకి మోసం చేసింది నువ్వు, తల్లి పాలు తాగి తల్లి రొమ్ము కూర్చుంది నువ్వు. మీకు అలవాటు అయిపోయింది మీకు అన్నదమ్ములకు ఇటు పోవుడు అటొచ్చుడు అటు పోవుడు ఇటు వచ్చుడు. ఓ స్టెబిలిటీ లేదు, ఓ కన్సిస్టెన్సీ లేదు, నాయకత్వం అంటే గౌరవం లేదు, విలువ లేదు. డబ్బులు లేనటువంటి అహంకారంతో మీ ఇష్టారీతిన మీరు రాజ్యం చేసుకుంటూ పోయినారు. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో మీ ఆటలు చెల్లవు, మీ ఆటలు సాగవు. ఇవాళ మీరు పార్టీ లైన్లో ఉంటే, పార్టీ పద్ధతులకు అనుగుణంగా మీరుంటే డెఫినెట్ గా పార్టీ మీకు మంచి స్థానం ఇచ్చేది. పార్టీ అభ్యర్థులందరూ నొడగొట్టి పార్టీ అభ్యర్థులందరూ దెబ్బతీయాలని కుట్ర చేసినటువంటి నువ్వుతున్నా నీ ఆటలు కనిపెట్టి నీకు టికెట్ ఇవ్వని పార్టీ ద్రోహ ఇవాళ పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు రాబోయే ఎన్నికల్లో తెలుస్తారు.